హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి హౌ టు ఐడెంటిఫై మోనోగోల్డ్ అల్ట్రా. చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్ అయితే చేసిర్రు ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఇంకా 2026 మాంజా రివ్యూ అని. అది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ది అనమాట. లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. అట్లా అని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే అడగండి. ఇంకా ఏమైనా కంటెంట్ సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ముందున్న బ్లాగ్స్ అన్ని ఐ వాల్ అయితే పింగ్ అవుతాయి. ఇంకా నేను ఏ ఇయర్ ఏం మాంజా చూసినా అన్ని ఇన్ డెప్త్గా వ్లాగ్ అనేది కంటిన్యూషన్ అయితే నచ్చితే లైక్ ఇంకా హైప్ అయితే వేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్‌లో ఉన్న నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తది. ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్ ఇగో మా బిల్డింగ్ మీదకైతే వచ్చేసిన. ఇగో అవి వచ్చేసి నా పాత మాంజాలు ఇంకా అల్ట్రా తెచ్చిన. అల్ట్రా ఏమో నేను అసలు వాడలే. చాలా మంది అడిగిర్రు కాబట్టి ఇగ మా దోస్త్ దగ్గర ఉంటే తెచ్చుకున్నా నేను అల్ట్రా. అట్లా అని నేను ఇప్పటివరకు అయితే వాడలే. ఇప్పుడు అల్ట్రాది రివ్యూ నేను సెపరేట్‌గా తర్వాత పెడతా. ఇప్పుడైతే ఐడెంటిఫై ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఇంకా అవి కూడా ఎప్పుడెప్పుడు వాడినా అవన్నీ ఇన్ డెప్త్‌గా వీడియో అనేది చేస్తా. గైస్ ఇగో మోనోగోల్డ్ అల్ట్రా అనమాట ఇది. మోనోగోల్డ్ అల్ట్రా అందరూ అల్ట్రా ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని అడిగిర్రు కాబట్టి అల్ట్రా అయితే తీసుకొచ్చేసిన. ఈ లాస్ట్ ఇయర్‌దే. ఈ ఇయర్ ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడు రేర్ కెమెరాలో నేను చూపెడతా. ఇంకా లాస్ట్ ఇయర్ కంటెంట్ చేసినది అదేమో మోనోఫిల్ గోల్డ్. డిజైన్ వచ్చేసి పికాక్ అంటారు. దానిలో బర్డ్ అంటారు. ఇంకా అందులో కూడా డూప్లికేట్ ఎట్లా, ఒరిజినల్ ఎట్లా అది నేను చూపెడతా. ఇందులో 3, 4 వేరియేషన్స్ ఉన్నాయి. గైస్ ఇగో ఇప్పుడు వచ్చేసి ఇక్కడిదికున్న లెఫ్ట్ సైడ్‌దేమో మోనోఫిల్ గోల్డ్. దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలో చెప్తా. ఈ డిజైన్‌లో వలన కొంటే. ఇది వచ్చేసి అల్ట్రా. అల్ట్రాలో కూడా ఎట్లా ఐడెంటిఫై చేయాలో చెప్తా అనమాట నేను. ఇగో ఇది వచ్చేసి ఒరిజినల్ మోనోఫిల్ గోల్డ్. పికాక్ డిజైన్. ఇందులో ఒకటొచ్చేసి సైజు ప్లస్ మన ఇండ్ల ఇగో ఇక్కడ బర్డ్ ఉంటది. ఇగో ఈడ చూస్తారనుకుంటా ఇది బర్డ్. ఈడ బర్డ్ కాడ వేరేది ఉంటదనమాట. ప్లస్ సైజు కూడా మీకు పడితే అర్థమైపోతది. మాంజా కూడా పట్టుకుంటే అర్థమైపోతది. ఇదొచ్చేసి మోనోఫిల్ గోల్డ్ బర్డ్ ఇంకా పికాక్ డిజైన్. అల్ట్రాలో సేమ్ ఎట్లా అంటే ఇగో ఇప్పుడు ఇండ్ల కూడా డిఫరెన్స్ అన్నా కదా! మనకొచ్చేసి ఇగో ఈడ నా కాడ ఒక డూప్లికేట్‌దుంది ఆల్రెడీ. మీరు చూస్తుర్రనుకుంటా. సైజు ఇది చిన్నగుంది. ఓకే. ఇంకా నేను ఇప్పుడు ఫ్రంట్ కెమెరా పెట్టుకొని ఇంకా డీటెయిల్‌గా చూపెడతా. అసలేంది? ఎట్లా చేయాలి అని. గైస్ ఇగో ఇది ఫస్ట్ నేను కొని ఆ కంటెంట్ చేసింది ఈడ మీద పింగ్ అయితే చూడుర్రి. గానీ ఇదైతే కోసిన. ఇప్పుడు కొనంగానే మీకు అన్నీ ఒరిజినల్, డూప్లికేట్ తెలవదు కాబట్టి నేను కూడా అప్పుడు అట్లనే కొనేసిన కాబట్టి నేను అంటే మాంజా ఒరిజినలా, డూప్లికేటా తెలవదు కాబట్టి నేనైతే యూజ్ చేసిన. గానీ ఇదైతే ఆ కంటెంట్ చూడుర్రి మీకు అర్థమైతది ఈ వీడియో తర్వాత. ఓకే. దీంతోని ఒరిజినల్ ఎట్లా ఐడెంటిఫై చేయాలో అది కూడా చూపెడతా. గైస్ నాకి ఇది డూప్లికేట్ అని ఎప్పుడు తెలిసింది తెలుసా? నేనొచ్చేసి నా 10థ్ క్లాస్ ఉన్నప్పుడు 2016ల మోనో కైట్ యూజ్ చేసిన. పింక్ ఉండే సన్నగుండే మాంజా. ఇంకా డబ్బా గూడా సన్నగా పొడుగుంటది. అది ఇక్కడ పింగ్ చేస్తా ఒకసారి చూడుర్రి. అప్పుడు అర్థమైపోయిందనమాట. నేను కొన్నాంక అరే! ఏంది ఇట్లా ఏంది ఎందుకు ఇట్లా ఉన్నదని అర్థమైతే అప్పుడు అర్థమైందనమాట. ఫస్ట్ కంటెంట్ చేసిన తర్వాత నుంచి. ఇంకా థ్రెడ్ మాంజాలది గూడా నేను చిన్నప్పుడు చాలా యూజ్ చేసిన. ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ గూడా పింగ్ చేసిర్రు. అది గూడా త్వరలో చేస్తా. ఓకేనా? ఇప్పుడు ఇంకా ఇయర్ టు ఇయర్ డిఫరెన్స్ చూపెడతా. ఒకటే బ్రాండ్‌లో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో. గైస్ ఇగో మోనోఫిల్ గోల్డ్ మరీ చెప్తున్నా. మోనోఫిల్ గోల్డ్ అనేది ఒకటే బ్రాండ్‌ల చాలా చాలా ఇయర్ టు ఇయర్ డిఫరెంట్‌గా చేస్తుంటారు. ఓకే. ఇది ఫస్ట్ కంటెంట్ చేసినప్పుడు ముంగట చూసిర్రనుకుంటా. ఇగో ఇదొచ్చేసి మన లాస్ట్ ఇయర్ మాంజా చేసినా అనమాట నేను. దాంతోని ఇంకా చాలా ఫరక్కుంది. ఇగో పట్టుకోంగానే రఫ్‌నెస్. ఓకే. పట్టుకోంగానే రఫ్‌నెస్ ఉంటది. ప్లస్ సైజ్ డిఫరెన్సు. ఇంకొకటొచ్చేసి వీట్ల మీద సింబల్ ఉంది గదా! ఒరిజినల్ దానికి సింబల్ ఈడ పెడతా చూడుర్రి. సైజ్ సింబల్ అది మెయిను. ఓకే. చాలామంది అనుకుంటారు ఇట్లా గ్యాప్స్ అవన్నీ అనుకుంటారు. నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. ఎవ్వలిది నేను చెప్తలేను గైస్. ఎవలిది కాపీ కొట్టనే అవసరం గూడా లేదు. ఇంకొకటొచ్చేసి లాస్ట్ కంటెంట్ చేసింది గూడా నేను మొనోఫిల్ గోల్డ్ పికాక్ అంటారు. దాన్ని బర్డ్ గూడా అంటారు. అట్లా అని దాని మీద చేసిన. అట్లా అని ఈ ఇయర్ మీరు అడిగిర్రు కాబట్టి అల్ట్రాతోని కంపేర్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు అల్ట్రాది కంటిన్యూషన్ ఉంది చూడుర్రి. గైస్ ఇప్పుడొచ్చేసి అల్ట్రాతోని మోనోఫిల్ గోల్డ్ పికాక్ అంటారు. చూడుర్రి. ఈ డిజైన్ చూడుర్రి. ఇందులో ఐడెంటిఫై ఆల్రెడీ చెప్పేసిన. మళ్ళీ చెప్తున్నా కావాలని. ఈడొచ్చేసి దీని సింబల్ ఇక్కడ పెడతా. ఓకే.
డూప్లికేట్ సింబల్స్ ఇక్కడ పెడతా. పికాక్ దాంట్లో. ఓకే. ఇంకొకటి అల్ట్రాది సేమ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే, మీరు తీసుకున్నప్పుడు ఏం చేయర్రంటే, సైజ్ చూడండి. హైట్ ఎక్కువుండాల. మళ్ళా ప్యాకింగ్ చూడుర్రి. ఓకే. ప్యాకింగ్ చూసినంక మీరు ఎవలైతే తీసుకోవాలి అల్ట్రా బెస్ట్ అనుకుంటుర్రో, అల్ట్రానే కొనాలి అనుకుంటుర్రో, ఫస్ట్ పట్టుకోంగానే సైజ్ చూడండి. ఓకే. లేదు అది లేదు అన్నారనుకో, ఇవిట్ల మీద ఏమంటారంటే, ప్యాకింగ్ కొత్తగుందా, ఒకవేళ ఓల్డ్ స్టాక్ అయితే ఇట్లా చూడాలంటే, కొంచెం ఇగ ఇట్లా చింపండి. ఓకే. ఇట్లా చింపినంక రఫ్‌నెస్ చూడుర్రి. పట్టుకోండి, ఇట్లా పట్టుకుంటే మీకు తెలిసిపోతది. ఇగో ఇట్లా. అట్లా మీకు క్లియర్‌గా అర్థమైపోతదనమాట. డూప్లికేట్ మాంజా ఏదైతే నేను అన్నానో, ఇగో ఇది. ఇప్పుడు ఇది చుట్టుకొని ఎగిరేస్తా. ఆ వీడియో కంటిన్యూషన్ అయితే చూడుర్రి. ఇగో మా వన్ ఆఫ్ ది సబ్‌స్క్రైబర్ అనమాట. ఆడ ఆ బిల్డింగ్ మీదకెళ్ళి ఎగిరేస్తుండు చూడు. ఎగిరే ఎగిరే అని దమ్ దమ్ చేస్తుండనమాట. అట్లా అని ఇప్పుడైతే ఇగో కర్నాలేసుకుంటున్నా. ఆల్రెడీ ఇగో ఇగ కన్నాలకని ఇది పెట్టేసుకున్నా అనమాట. అది చుట్టుకున్నా గూడా చక్రీలా. అట్లా అని ఆ చక్రీది అది ఇప్పుడు ఎగరేసుకుంటా చూపెడతా. గైస్ ఇగో ఇది డూప్లికేటు. ఇది నేను ఒకసారి 2 కొన్నప్పుడు ఒక దాంట్లో బిస్కిట్ అయిపోయింది. ఒక ఇయర్‌ది. అట్లా అని. ఇది ఎక్కువ వాడలే. ఇప్పుడు అదే ఇది రుట్టుకున్నా అనమాట. ఇది గూడా మంచిగా రఫ్ అంటే మంచిగానే కనబడతాయి. స్టార్టింగ్‌లో తెలవదు కాబట్టి ఇగ డూప్లికేట్‌కి ఇట్లా సింబల్లుంటాయి. ఇట్లా బర్డొచ్చి 2 సర్కిల్లున్నాయా ఇది డూప్లికేట్. అట్లా అని. ఇంకొకటి ఇందులో బ్రాండ్ అన్నాం గదా! మా ఫ్రెండు యషికైతే చెప్పినా, ఒక 5 ఇయర్స్ కింద మాంజా ఎట్లున్నదో ఆ ప్రూఫ్ గూడా చూపెడతా. ఒకవేళ తీసుకొస్తే చూపెడతా. ఇప్పుడైతే ఇది ఎగిరేద్దాం. అక్కడికే నిషారిస్తుర్రనమాట. ఇది కూస్తదా లేదా జూడుర్రి. అసలు వాడలే. 3 ఇయర్స్ నుంచి అసలు ఈ మాంజానే వాడలే. ఖాళీ కన్నాలకే అయిపోయిందిది. గైస్ ఇగో ఇప్పుడు ఈ పతంగయితే ఎగిరేస్తున్నా. మీద పెంచి ఆల్రెడీ చెప్పినా పిలుస్తుర్రు. ఇగ వాళ్ళ పతంగే ఇది. మన పతంగ్ పండుకుంది కింద. నేను చూస్తలే అని. అంతెందుకు ఇప్పుడు ఒరిజినల్ దాంట్లో నీళ్ళలో పడ్డదనుకో కలర్ పోదు. ఇప్పుడు నీళ్ళలో పడ్డదనుకో కలర్ పోతది. అది గూడా ఉంది గైస్. ఇప్పుడు ఇంకో దానికి కన్నాలేద్దాం. ఫ్రెండ్ అనా యష్. యష్ వాళ్ళ తమ్ముడొచ్చిండు. బ్రో నీ పేరు? హర్షిత్. ఇగో ఆ మాంజతోని ఇప్పుడు పేయించేస్తాడు యష్. చూద్దాం ఉంటదో పోతదో. నా గైస్ ఇప్పుడు చూడుర్రి ఇట్లా కించి కొడతాడు. ఫుల్ డిల్లులు. గాయ్స్ పోయింది గాయ్స్ మాదే. చెప్పినా డూప్లికేట్ మాదే అట్లుంటది. ఇగో ఎంతగానం తీసేసినాం చూడు. వేస్ట్ ఇది. ఇప్పుడు ఇగో ఇది వాడతాం చూడుర్రి. దాని తర్వాత అప్పుడు ఆడు ఒర్రుతాడా లేదో చూడు. ఈ మాంజాది జర బాగుంటది. సో గైస్ ఇది లాస్ట్ ఇయర్ మాంజా. ఇప్పుడు దీంతోని పెయింట్ చేద్దాం. పెయింట్స్‌లా చూద్దాం. ఇంకా యష్ తెచ్చినది మోనోఫిల్ అది. ఒక 5 ఇయర్స్ కింది మాంజా. అది కూడా ఈ పెయింట్స్ తర్వాత చూపెడతా. ఓకే. అంతే గైస్. ఇప్పుడు పెయింట్స్ చూడు. వచ్చిండు. డిల్లన్. Where are you guys? Here we go. ఇది చూపెట్టు. అట్లుంటది మనతోని. ఎవరు పతంగి ఇది? ఇట్లా దాచుకుంటే ఎట్లా బ్రో? నువ్వు వీడియో వస్తే జర హాయ్ చెప్పి కామెంట్ చేయి. హాయ్ వికాస్ అని చెప్పి. రైటా? యష్ చూడు. డిల్లన్. చెప్పు. గైస్ 2 నంబర్ 2 ఒకటే మాంజల ఒకటే పతంగ్‌తోని 2. ఒకటేమో మాది పోయింది. ఒకటి చెట్టుకు అంటుకుంది. ఇది థర్డ్ పతంగ్. చూడు ఆళ్ళ పతంగ్ ఎట్లా పోతుంది. డైరెక్ట్ మట్ఫోర్ట్ దాటి తాడుబంద్. హనుమంతుని దర్శనం చేసుకొని వస్తా సాటర్డే కదా. ఇప్పుడు అల్ట్రా కావాలా మీకు? అది పెట్టు. ఏది? అది మనం కొన్నది మన కాడ ఉన్నది మోనోఫిల్ గోల్డ్ పికాక్. అందరు అల్ట్రా అడుగుతుర్రు. ఇప్పుడు అల్ట్రా కావాలా ఇది కావాలా? గైస్ ఇగో నేను అన్నాయడా మా ఫ్రెండ్ పాతది మాంజా తీసుకొస్తారని. ఇది మోనోఫిల్డ్ బర్డ్ ఇది. నేను చూపెట్టిన స్టార్టింగ్ లో అది పికాక్. దీని ఏంది అంటే చూపెడతా ఇప్పుడు. ఇగో ఇడ చూస్తుర్రా? ఇడ
బర్డ్ వచ్చి కింద డాట్స్ ఉన్నాయి. 4 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక డిజైన్ ఉంది. ఇది బర్డ్ డిజైన్ అన్నమాట. అంటే ఇది ఒక 4 ఇయర్స్ కింద ఇది మాంజా. ఈ మాంజా చూడుర్రి ఎంత సింపుల్గా ఉంది. చూడుర్రి ఎంత సింపుల్గా, నో రఫ్నెస్, సింపుల్గా లైట్గా. దీంతో కూడా మేము లాస్ట్ ఇయర్ ఎగిరేసినాము, కోసినాం కూడా పతంగులు. 4 ఇయర్స్ కింద అయినా సరే ఎగిరేసినాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎగిరేస్తారు అనమాట. ఓకే, మళ్ళీ అలా పెంచి బి వేస్తాం. అది కూడా చూస్తాం ముందు కంటిన్యూషన్లో. ఇప్పుడు అల్ట్రా మీరు అడిగిరు కాబట్టి మేము చేస్తున్నాం అల్ట్రా అని. అల్ట్రా మాంజా రివ్యూ కొత్తగా అలాగా పెడతాం త్వరలో. ఇంకా చాలా కంటెంట్స్ వస్తుంటాయి. గైస్, ఐ హోప్ ఈ వ్లాగ్ అనేది నచ్చింది అనుకుంటా. హౌ టు ఐడెంటిఫై మోనోగోల్డ్ అల్ట్రా అని చాలామంది అడిగారు. మాంజా రివ్యూ సపరేట్గా వస్తుంది. ఇట్లానే సపోర్ట్ చేస్తూనే ఉండరు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇంకా మన క్వశ్చన్స్, కంటెంట్ సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయరు. ఓకేనా? ఇంకా మంచి మంచి కంటెంట్స్ వస్తూనే ఉంటాయి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇంకా మంచి మంచి కంటెంట్లు వస్తుంటాయి. నేను ఇంకా నాకు ఒక క్వశ్చన్ ఉంది వికాస్. చెప్పు యష్. నువ్వు ఏ సబ్బు యూజ్ చేస్తున్నావు వికాస్? ఇంత చమకాన్ సింతాల్ ఏ కలర్ వికాస్? సింతాల్ గ్రీన్ కలర్, లెమన్, వైట్ కలర్ యూజ్ చేస్తుండే. అది స్టాక్ బంద్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు యూజ్ చేసాడు బంద్ చేసినట్టు స్టాక్. నాకు తెలుసు, మనం అంటే బ్రాండ్ మొత్తం చమక్ వికాస్. ఇంకొకటి ఒక మంచి కంటెంట్ అనుకున్నా మన తెలుగు దాంట్లో. మై ఫస్ట్ వ్లాగ్ అనేది ఎవ్వరు చేయలేరు కంటెంట్ హిందీలో. అది మై ఫస్ట్ వ్లాగ్ అనేది చాలా మంది చేస్తే లాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. అట్లా అని మన తెలుగు దాంట్లో కూడా ఎవరైతే కంటెంట్ చేయాలనుకుంటారో మై ఫస్ట్ వ్లాగ్ అని కంటెంట్ చేసి వదిలేసేరి. లేదు చేయలేను అనుకుంటే నన్ను అడగర్రి, నేను టిప్స్ అవన్నీ చెప్తా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.